జ్ఞేయ వస్తువుని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే పరమాత్మను గురించి తెలియజేస్తున్నారు. అంటే పరమాత్మ నీవే అని తెలియజేస్తున్నారు. ఆ పరమాత్మ నీవే అని తెలియజేయటం అనేటువంటిదే వేదాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఈ పరమాత్మ తత్వాన్ని తెలియజేయాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి తటస్థ లక్షణ పద్ధతి, రెండు స్వరూప లక్షణ పద్ధతి అని. ఈ తటస్థ లక్షణ పద్ధతి ద్వారా 4 శ్లోకాల్లో చెప్పి స్వరూప పద్ధతి ద్వారా ఒక్క శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పటికి 3 శ్లోకాలు అయిపోయినాయి తటస్థ లక్షణ పద్ధతిలో, ఇది 4వది. అయితే ఈ సందర్భంలో మనం తటస్థ లక్షణ పద్ధతి, స్వరూప లక్షణ పద్ధతి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. మీరు కొత్తగా ఒక ఊరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక కాలనీలో మీ చుట్టాలింటికి వెళ్ళారు. కాలనీ అంటే అన్ని ఇళ్ళు కూడా ఒకే రకంగా కడతారు. మీరు కొత్తగా వెళ్ళారు, మీకు కావాల్సినటువంటి ఆ చుట్టం ఇల్లు ఏదో మీకు తెలియదు. అందుకని అక్కడ కనిపించినటువంటి వాడిని అడిగారు, అయ్యా ఫలానా సుబ్బారావు గారి ఇల్లు ఏది అని. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే అన్నీ ఒకటిగా ఉన్నాయి కదా, అందుకని చూస్తాడు ఆ సుబ్బారావు గారి ఇల్లుని. ఆ ఇంటి మీద ఒక కాకి వాలింది, అందుకని కాకి వాళ్ళని ఇల్లే ఆ సుబ్బారావు గారి ఇల్లే చెబుతాడు. సరే, మీరు ఆ ఇంటిని గుర్తుపెట్టుకొని ఆమె వెళ్తారు. మీరు వెళ్ళేదాకా కాకి ఉండొచ్చు, పోవచ్చు. కానీ ఆ కాకిని గుర్తుపెట్టుకొని ఆ ఇంటిని మీరు కనిపెట్టేస్తారు. ఇది తటస్థ లక్షణ పద్ధతి. అంటే స్వరూప లక్షణ పద్ధతి అంటే ఏమిటంటే ఆ బజార్లో ఉన్నటువంటి ఇళ్లలో ఇది ఒక్కటే 3 అంతస్తుల మేడ అనుకోండి, అప్పుడేం చెబుతాడు, అది 3 అంతస్తుల మేడే వాడిది అని అంటాడు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా సంవత్సరం తర్వాత వచ్చినా 4 ఏళ్ల తర్వాత వచ్చినా ఆ 3 అంతస్తుల మేడ అంటే ఉంటుంది. ఇది స్వరూప లక్షణ పద్ధతి. ఇది అసలు అదో తాత్కాలికం. అదిగో ఇప్పుడు ఆ తటస్థ లక్షణ పద్ధతిలోనే ఇప్పుడు ఇంకో శ్లోకంలో పరస్పర విరుద్ధమైనటువంటి పదాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏం తెలియజేస్తున్నారు? 17వ శ్లోకం చూడండి. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. అవిభక్తంచ ఒక్కటిగా, విభక్తం కాకుండా విభజింపబడినట్టు కాకుండా ఒక్కటిగా ఉన్నప్పటికీ భూతేషు ఈ ప్రాణుల్లో విభక్తం ఇవ విభజించబడినట్టుగా స్థితం ఉన్నది. ఎవరు? పరమాత్మ. ఎట్లా ఉన్నదట పరమాత్మ ఇక్కడ? అది ఒక్కటే అయినప్పటికీ, భాగాలు లేనటువంటిది అయినప్పటికీ, దాన్ని విభాగం చేయడానికి వీలు లేనిదైనప్పటికీ కూడా ఈ జీవులలోకి వచ్చినప్పటికల్లా వేరు చేయబడినట్లుగా విభక్తం ఇవ. ఇవ అంటే వలే, అంటే వేరు చేయబడినటువంటి దానిలాగా కనపడుతుంది. ఇక రెండవది భూతభర్తృచ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. అంటే జీవులని పోషించేది అదే, ప్రభవింపజేసేది అదే, లయం చేసేది అది. అంటే సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 కూడా ఆ పరమాత్మే దానికి ఆధారం. అంటే ఒక్కటిగా ఉన్నటువంటి జ్ఞేయ వస్తువు ఈ భూతాలన్నింటిలో, అంటే మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నింటిలో కూడా వాటిని కనుక ఆ ఉపాధుల్ని కనుక దృష్టిలో పెట్టుకున్నప్పుడు విభాగమైనట్టుగా మనకు కనపడుద్ది. నిజంగా విభాగం కాదు, విభాగం అయినట్టుగా కనపడుద్ది. నిజంగా ఒక్కటే, అది ఒక్కటే అయినట్టుగా వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్తమైనటువంటి ఈ భూతాలన్నీ కూడా పుట్టుకకి, పోషణకి, లయానికి, ఈ అన్నిటికీ కూడా కారణం ఆ పరమాత్మే అని ఇక్కడ 2 విషయాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది కూడా పరస్పర విరుద్ధ వాక్యం మొట్టమొదటిది.
ఏమని చెప్తున్నారు? విభక్తం చ భూతేషు విభక్తం ఇవ స్థితం అని. ఆత్మ నిజంగా ఏకం, అద్వయం. అంటే ఒక్కటే ఉంది, రెండవదేది లేదు. పైగా అది అఖండం, అంటే విభజించడానికి, మొక్కలు చేయడానికి వీలు లేనటువంటిది. అది ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. కాబట్టి దాన్ని విభజించే వీలు లేదు. ఆకాశాన్నైనా విభజించవచ్చు. ఎందుకనంటే ఈ ఉన్నటువంటి ఆకాశాన్ని ఇక్కడ గోడ కట్టేటప్పటికల్లా యువతల ఒక ఆకాశం, అవతల ఒక ఆకాశం ఒకటే, కానీ దాన్ని రెండు భాగాలు అయిపోయి ఇక్కడ కప్పేయటం వల్ల పైన ఒకటి, కింద ఒకటి. ఆకాశాన్నైనా విడగొట్టవచ్చు స్థూల వస్తువుల ద్వారా, కానీ పరమాత్మని విడగొట్టడానికి వీల్లేదు, పరమాత్మను విభాగించడానికి వీల్లేదు. ఎందుకనంటే స్థూల వస్తువుల్లో కూడా పరమాత్మ ఉంటుంది. అందుకనిక ఇప్పుడు గోడ ఉంది కదా, గోడకి అవతల యువతలు అన్నాం. ఇప్పుడు గోడ కూడా పరమాత్మ అయితే గోడ యువతల పరమాత్మ, గోడ అవతల పరమాత్మ, గోడ పరమాత్మ. ఇప్పుడు ఎట్లా విడగొడతాం? విడగొట్టబడ్డదా? లేదు. కాబట్టి ఆత్మ స్థూల వస్తువుల్లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని విభాగించలేదు. అయితే మన దృష్టిలో అజ్ఞానం ఉండటం వల్ల, మనం అజ్ఞానంతో ఉండటం వల్ల, అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, ఈ దేహాదుల్నే సత్యం అనుకొని వీటిని చూస్తూ ఉండటం వల్ల, ఈ దేహం పనిచేస్తుంది అని అంటే దేహంలో ఆత్మ ఉన్నదని అనుకోవటం వల్ల, ఈ దేహంలోని ఆత్మ అనేటువంటి ఒక భావన మనకుంది. అన్ని దేహాల్లో కూడా ఆ ఆత్మ ఉంది. ఎందుకని అన్ని దేహాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దేహాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆ దేహంలో ఉన్న ఆత్మ, ఈ దేహంలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, వాడిలో ఉన్న ఆత్మ, ఇన్ని ఆత్మలు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? ఇదిగో ఈ దేహాల కారణంగా అన్నమాట. అంటే అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే అని భగవానుడు చెప్పినప్పటికీ, సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ముందే చెప్పారు. అయినప్పటికీ కూడా మనం మాత్రం ఈ ఉపాధుల యొక్క భేదాన్ని బట్టి, ఈ దేహాల యొక్క భేదాన్ని బట్టి నాలో ఆత్మ, నీలో ఆత్మ, వాడిలో ఆత్మ, వీడిలో ఆత్మ అని అంటూ ఉన్నాం. వేరువేరుగా చూస్తున్నాం. వేరువేరు అని ఇలా అజ్ఞాన దృష్టితో మనకు అనిపిస్తుంది, కానీ అవి నిజంగా మాత్రం వేరు కాదు. ఎందుకనంటే అంతా ఒకటి, ఆత్మ అంతా ఒకటి. అంటే అతడిలో ఒక ఆత్మ, నీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ అలా ఏం లేదు. ఉన్నదంతా ఆత్మ ఒకటి. లైట్లో ఉన్న కరెంటు, ఫ్యాన్లో ఉన్న కరెంటు, ఫ్రిడ్జ్లో ఉన్న కరెంటు, టీవీలో ఉన్న కరెంటు, మైకులో ఉన్న కరెంటు, హీటర్లో ఉన్న కరెంటు, ఇలా ఏం తేడా లేవు, అన్నీ ఒక్కటి. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఓ చెంబు తీసుకొచ్చారనుకోండి, ఇక్కడికి ఓ చెంబు తెచ్చారు. మీరు తెచ్చింది చెంబే కానీ ఆకాశాన్ని తెచ్చారా? చెంబులో ఆకాశం కదా ఉండేది, ఖాళీ చెంబు కనుక అయితే దాంట్లో ఆకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెంబుని తెచ్చారా కానీ ఆకాశాన్ని తీసుకురాలా. నిజం చెప్పాలంటే లోపల వెలుపల, చెంబుకి లోపల, చెంబుకి వెలుపల ఆకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో ఈ చెంబు తిరుగుతుంది, ఆకాశంలో ఈ చెంబు తిరుగుతుంది. ఎందుకంటే లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. అది కదిలేదు కాదు, ఇది కదిలేదు కాదు. కానీ కదిలేదు ఏంటంటే చెంబు. చెంబు కదులుతుంటే మనం ఏమనుకుంటామంటే లోపల ఉన్న ఆకాశం కూడా కదులుతున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆకాశం కదలటల్లా, అది అట్లానే ఉంటుంది, చెంబు మాత్రం కదులుతుంది. అదేవిధంగా ఈ క్షేత్రాలన్నీ కూడా, ఈ ఉపాధులన్నీ కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యందు కదులుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం నడుస్తున్నాం అనుకోండి, నడుస్తుంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహం కదులుతుంది అనేటువంటి విషయం కరెక్ట్. మరి దేహంలో నేను ఆత్మ ఉంది కదా, కాబట్టి దేహం కదులుతుంటే ఆత్మ కదలకుండా ఎట్లుంటుందండి అని మనం అనుకుంటాం. కానీ ఆత్మ కదలదు. ఎందుకంటే ఆత్మ బయట, లోపల ఈ దేహము అంతటా ఉంది. అందుకని అంతటా ఉంది, ఎట్ట కదులుతుంది? అది కదలదు. దాంట్లో ఉన్నటువంటి దేహం మాత్రం కదులుతుంది. ఈ అనిత్యమైనటువంటి, అసత్యమైనటువంటి, మిథ్యాపూర్వకమైనటువంటి ఈ దేహం, ఈ ఉపాధి, ఇది మాత్రం కదులుతూ ఉంటుంది. అందుకే ఈ శ్లోకంలో ఏమన్నారంటే అవిభక్తం విభక్తం అని అలా, విభక్తం ఇవ అన్నారు. అంటే
విభాగించబడినట్లుగా. అది అంటే ఆత్మ అవిభక్తమే అయినప్పటికీ విభక్తమైనటువంటి దానిలాగా కనిపిస్తుంది అని. అంటే నిజంగా విభక్తమై లేదు, అలా కనిపిస్తుంది. మనం మామూలుగా ఒక మనిషిని కనుక చూస్తే ఒక్కరిగానే కనపడతారు. మీరు ఎవరినైనా చూడండి, ఒక్కరిగానే కనపడతారు. ఈ కనుగుడ్లు రెండు కూడా దగ్గరికి తీసుకొచ్చి చూడండి, ఇద్దరుగా కనపడతారు. మెల్లకంటి వాళ్ళు అంటే ఈ రెండు కనుగుడ్లు కూడా ఒక చాటుకు వస్తాయి, దగ్గరికి వస్తాయి. అలాగనే చూసినట్లయితే ఏమవుతారంటే ఇద్దరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇద్దరుగా కనిపించినా నిజంగా ఉన్నది ఒక్కళ్ళే కదా, ఆ సంగతి మనకు తెలుసు, ఒక్కళ్ళే. అదే ప్రకారంగా ఆత్మ ఉపాధుల దృష్టితో చూచినప్పుడు, ఇది దోష దృష్టితో చూచినప్పుడు, అది ఉపాధుల దృష్టితో చూచినప్పుడు విభజించబడినట్టుగా ఉంటుంది. కానీ నిజంగా మాత్రం ఉపాధుల యొక్క విషయాన్ని వదిలేస్తే కేవలం అంతా ఒక్కటే, విభజించడానికి వీలు లేనటువంటిది. అందుకే అవిభక్తం అన్నారు. అజ్ఞాన దృష్టికి నానాత్వం గోచరిస్తుంది, కానీ జ్ఞాన దృష్టికి మాత్రం అంతా ఏకత్వమే. జ్ఞానస్థితిలో, ఆత్మస్థితిలో మనం కనుకుంటే అంతా ఒక్కటే, రెండవదేమీ లేదు. ఎందుకని ఆత్మస్థితిలో ఈ దేహాన్ని మనకు పట్టవు. పట్టేది ఏమిటంటే మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ అంతా ఒక్కటి. అందుకనే ఏకమేవా అద్వయం నేహ నానాస్తి కించన, ఒక్కటే ఉంది, రెండవది ఏదీ లేదు. ఈ నానాత్వం అనేటువంటిది అసలు లేనే లేదు అని. అందువల్ల శంకరాల వారు అంటారు మాట, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అని. నువ్వు దృష్టిని కనుక జ్ఞానమయం చేసుకుంటే ఈ జగత్తంతా బ్రహ్మముగా కనపడుతుంది అని. మనకిప్పుడు బ్రహ్మముగా కనపడుతుందా, జగత్తుగానే కనపడుతుంది. కారణం ఆ దృష్టి అజ్ఞానమయమైంది. ఈ అజ్ఞానమయమైనటువంటి దృష్టిని జ్ఞానమయం చేస్తే జగత్తంతా కూడా మనకి ఒక్కటిగానే కనిపిస్తుంది. కాబట్టి దేహ దృష్టిని మనం విడిచిపెట్టాలి, మనోదృష్టిని విడిచిపెట్టాలి, ఆత్మదృష్టిని పట్టుకోవాలి, ఆత్మదృష్టితో ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మదృష్టితో ఉంటే పరమాత్మ ఒక్కటిగానే ఉంటుంది. ఆ దృష్టి పోయిందా పరమాత్మ అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండవ లక్షణం భూతభర్తృచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. భూతభర్తృచ అంటే భూతాలన్నింటినీ పోషించేవాడు, గ్రసిష్ణు అంటే జన్మించేది, నశించేది, లయమయ్యేది, ప్రభవిష్ణు అంటే పుట్టేది. కాబట్టి సమస్త భూతాలని కూడా పుట్టించేది, పోషించేది, లయం చేసేది అంతా పరమాత్మ. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనకి త్రిమూర్తులు ఉన్నారు, అందుకని పుట్టించేవాడేమో బ్రహ్మ, పోషించేవాడేమో విష్ణువు, లయం చేసేటువంటి వాడేమో శివుడు అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకని వాళ్ళ త్రిమూర్తులు అన్నారు, సృష్టి స్థితి లయకర్తలు అని అన్నారు. అయితే ఇదంతా దేనికనంటే సామాన్యుడు అర్థం చేసుకోవటం కోసం మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి సృష్టించారు. కానీ యథార్థంగా ఏమిటంటే పరమాత్మే ఆ బ్రహ్మ, పరమాత్మే విష్ణు, పరమాత్మే శివుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో కాదు, పరమాత్మే. ఆ పరమాత్మకే సృష్టించేటప్పుడేమో బ్రహ్మ అని పేరు పెట్టారు మనం అర్థం చేసుకోవటానికి, పోషించేటప్పుడేమో విష్ణు అని పేరు పెట్టారు, లయం చేసినప్పుడేమో శివుడు అని పేరు పెట్టారు. కానీ నిజం ఏమిటంటే పరమాత్మే. ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ కారణం పరమాత్మే. అందుకనే కథని ఎంత పకడ్బందీగా నడిపారో చూడండి. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి కాబట్టి, సృష్టి చేయాలంటే తెలివి ఉండాలి కాబట్టి, అందుకోసం అని చెప్పి ఆయనకి సరస్వతిని అంటగట్టారు. సరస్వతి అంటే తెలివి, విద్య, అందుకని ఆయన అంటగట్టారు. మరి విష్ణుమూర్తి ఏమో పోషించేవాడు కాబట్టి, పోషించాలంటే డబ్బులు ఉండాలి కాబట్టి, అందుకని లక్ష్మీదేవిని అంటగట్టారు ఆయనకి. మరి ఈశ్వరుడు లేదా శివుడు ఆయన లయకర్త కాబట్టి, లయం చేయాలంటే శక్తి ఉండాలి కాబట్టి శక్తి స్వరూపుడైనటువంటి పార్వతిని అంటగట్టాడు. ఇవన్నీ కూడా సామాన్యుడు అర్థం చేసుకోవటం కోసం ఉన్నటువంటి కథలే కానీ
యథార్థంగా అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 4 తలకాయలతో ఒక ఆయన, 4 చేతులతో ఒక ఆయన, ఇదిగో ఈ పులి చర్మం కట్టుకొని భిక్షాపాత్ర పట్టుకొని ఒక ఆయన, అక్కడ ఎవరు లేరు. మనం ఎవరిని పూజించినా ఆ పరమాత్మకే చెందుతుంది. పరమాత్మనే పూజిస్తే పరమాత్మకే చెందుతుంది. వాళ్ళని వాళ్ళని పట్టుకోకుండా, మధ్యలో వాళ్ళని పట్టుకోకుండా అసలు పరమాత్మను పట్టుకుంటే ఇంక ఏ గొడవ లేదు. మనం ఏదైనా పని ఉందని ఎక్కడైనా ఆఫీస్కి పోయామనుకో, అసలు ఆఫీసర్ గారి దగ్గరికి మనం పోవక్కర్లా. ఆ గేట్ కాడన్నాడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే వాడు సంతకాలు పెట్టించి ఇస్తాడు. అదిగో అదే 10 మంది కూడా. అందుకని అసలు పరమాత్మని పట్టించుకోకుండా ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా పట్టించుకుంటా ఉంటాం. అందువల్ల ఏమిటంటే ఇక్కడ సృష్టి, స్థితి, లయం అనేటువంటి 3 కూడా ఎవరు చేస్తున్నారంటే పరమాత్మే. అందుకని పేర్లు కూడా అట్టు పెట్టారు, పరమాత్మ లక్షణాలు వచ్చినట్టుగా పెట్టారు. బ్రహ్మ అంటే బృహత్తిథి బ్రహ్మ అని అర్థం, అంటే అన్నిటికంటే పెద్దది అని. ఎవరు అన్నిటికంటే పెద్దది? పరమాత్మ కంటే ఇంకా పెద్ద ఏమనుందా? మరి బ్రహ్మదేవుడి కన్నా ఇంకా పెద్ద అంటే పరమాత్మ, లేదా బ్రహ్మ కన్నా విష్ణు, విష్ణు కన్నా శివుడు, ఇంకేదో చెప్పుకోవచ్చు మనం కదా. కానీ అన్నిటికంటే పెద్ద ఏంటంటే పరమాత్మ. కనుక బ్రహ్మ అంటే పరమాత్మే. సరే, విష్ణు అని అంటే సర్వవ్యాప్తుడు. మరి సర్వవ్యాప్తుడు ఎవరు? పరమాత్మే. విష్ణు అని అంటే నిజంగా రూపం కనుకుంటే, ఇప్పుడు మనం కానీ సినిమాల్లోనో ఫోటోల్లోనో చూసినట్టుగా ఆయనకి కాళ్ళు, చేతులు, మరి ఇవన్నీ కనుక ఉన్నట్లయితే 4 చేతులు, 4 చేతుల్లో 4 రకాలైనటువంటి ఆయుధాలు, మరి ఇవన్నీ కనుక నిజంగా కనుక ఆయనకు ఉన్నట్లయితే ఆయన సర్వవ్యాపి ఎట్లా అవుతాడు? ఆయన పరిమితుడు కదూ. పరిమితుడైనా నశించిపోతాడు కదూ. కాబట్టి ఆయన కాదు. మరి ఎవరనంటే విష్ణు సర్వవ్యాపి పరమాత్మ. మరి శివుడు, శివ అంటే ఏంటి? మంగళస్వరూపం. మంగళస్వరూపం పరమాత్మ కంటే మంగళస్వరూపం ఇంకేముంది? ఏది లేదు. అందుకని ఇక్కడ ఈ బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురిని కూడా మనం చిన్నపిల్లలకి అర్థం కావడం కోసం కథాపూర్వకంగా చెప్పినట్టు చెప్పడానికే తప్ప నిజంగా ఈ సృష్టి, స్థితి, లయాలన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటివి. అలలు సముద్రంలో పుట్టి కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఆ సముద్రంలోనే లైవ్ అయిపోతున్నాయి. వర్షంలో పైనుంచి పడ్డటువంటి చినుకులు కింద ఉన్నటువంటి నీళ్ళల్లో గాలిపడగలు లేచి అవి కొంత దూరం ప్రయాణించి తప్పుమని పేరిపోతూ ఉంటాయి. మనకి రాత్రిపూట స్వప్నం వస్తుంది. మనం హాయిగా పడుకున్నాం, కాసేపటికి కళ్ళు మూస్తాం, కళ్ళు మూసిన తర్వాత ఎప్పుడో స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం అనేటువంటిది మనసులో సృష్టించబడింది, కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత అది కాస్త లైవ్ అయిపోద్ది. చివరిగా మనస్సే మిగిలింది. అంటే మనసులో లైవ్ అయిపోతుంది. పుట్టింది, కొంతకాలం ఉంది, లైవ్ అయిపోయింది. కాబట్టి మనం కూడా సృష్టికర్తలేగా. అంటే చిన్న చిన్న సృష్టి మనం చేస్తుంటాం, పెద్ద సృష్టి ఆయన చేస్తుంటాడు. అదేవిధంగా ఈ జగత్తు, ఈ జీవుళ్ళు అన్నీ కూడా ఆత్మయందే పుట్టి కొంతకాలం ఉండి ఆ తర్వాత చివరికి ఆత్మలోనే లైవ్ అయిపోతుంది. అయితే ఇదంతా ఎవరికంటే ఈ జగత్తు సత్యం అని అనుకునేటువంటి వాళ్ళకి. జగత్తు సత్యం అని అనుకునేటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళందరికీ ఈ ఉపమానాలన్నీ కూడా చక్కగా సృష్టి, స్థితి, లయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కానీ లోతుగా ఆలోచిస్తే ఈ జగత్తు, జీవుళ్ళు అంతా మిథ్య, నిజంగా లేనటువంటివే, సత్యం కాదు. అయినప్పటికీ కూడా అజ్ఞానంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి మిథ్యా జగత్తు యొక్క, ఈ మిథ్యా భూతాల యొక్క, ఈ మిథ్యా జీవుల యొక్క పుట్టుక, ఉండుట, లయించుట అనేది ఆత్మలో ఎలా ఉంటుందో మనం ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందాక బాగా అర్థమైనవి కదా. ఎందుకని? అవన్నీ మన కంటికి కనపడే కాబట్టి, మన అనుభవాలు కాబట్టి మనకి బాగానే అర్థమైంది. మరి జగత్తు సత్యం అని అనుకునేటువంటి వాడికి ఏం పర్వాలా, ఎందుకంటే అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి చక్కగా అర్థమైపోద్ది. కానీ ఆత్మలో ఉన్నటువంటి వాడు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు, పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడికి జగత్తే లేదు. ఈ జగత్తు లేకపోతే మరి సృష్టి, స్థితి, లయాలు చేసేవాడు పరమాత్మ అండి అని అంటే, అసలు సృష్టి, స్థితి, లయాలు లేకపోతే అవి చేసేవాడు పరమాత్మ అంటారేమయ్యా అని అడుగుతాడు. కానీ లేని వాటిని మనం ఉన్నట్టుగా అలా భావించేటట్టుగా ఈ ఉదాహరణలు ఉంటాయి. అందువల్ల మనం ఏ ఉదాహరణ చెప్పుకోవాలి? నిజంగా ఈ సృష్టి, స్థితి, లయాలు అసలు లేనే లేవు, అసలు ఈ సత్యం కాదు, అది మిథ్య అని మనం
అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానాన్ని కనుక ఇప్పుడు మీరు చూస్తే అర్థమైపోయింది. ఒక నిర్జన ప్రదేశం, అటుకుండా మీరు వెళ్తా ఉన్నారు. బాగా చీకటి పడిపోయింది, జనసంచారం లేదు. మరి ఎదురుగా గాలికి ఓ చెట్టు కొమ్మలన్నీ కూడా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. దాన్ని చూసి మీరు దయ్యం అనుకున్నారు. దాంతో భయం వేసింది. తప్పించుకోవడం ఎట్లా అని అనుకున్నారు. ఈ భయం పెచ్చైపోతుంది. భయం పోవాలంటే ఏం చేయాలంటే ఆంజనేయ దండకం చదువుకోవాలి. అందుకని ఆంజనేయ దండకం లెక్కించుకున్నారు. అంతా మెరుపు మెరిసింది. ఆ మెరుపులో చూశారు, ఏముంది? ఇప్పుడు చెట్టు ఉంది, దయ్యం అదృశ్యం. దయ్యం లేదు, ఇప్పుడు చెట్టు మాత్రమే ఉంది. ఇప్పుడు భయం పోయింది. సరే, ఇప్పుడు ఆలోచించండి. చీకటి కారణంగా దయ్యం పుట్టింది. దయ్యం నిజంగా పుట్టిందా? దయ్యం పుట్ల, మీ భ్రమ. చీకటి కారణంగా దయ్యం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ దయ్యం ఆ చీకటి ఉన్నంత వరకు అలాగనే బ్రతుకుంది, మిమ్మల్ని భయపెడతా ఉంది. చివరికి వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అది కాస్త అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగింది? ఆ చెట్లోనే. ఆ చెట్లోనే దయ్యం పుట్టింది, ఆ చెట్లోనే దయ్యం ఉంది, ఆ చెట్లోనే ఆ దయ్యం కాస్త అదృశ్యమైపోయింది. ముందు ఉంది చెట్టే, వెనక ఉంది చెట్టే. మధ్యలో చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ దయ్యం వ్యవహారం, దయ్యం సృష్టి స్థితి లయాలు. అంటే చీకటిలో ఉన్నంత వరకు ఆ చెట్టే దయ్యంగా ఉంది. ఆ చెట్టే దయ్యంగా కొంతసేపు నిన్ను భయపెట్టింది. చివరికి ఎప్పుడైతే చీకటి తొలగిపోయిందో వెంటనే ఆ దయ్యం కాస్త అదృశ్యమైపోయింది, లైవ్ అయిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు మాత్రమే కనపడింది. అంటే దయ్యం యొక్క పుట్టుక, కొంతసేపు ఉండటం, చివరికి లైవ్ అయిపోవటం నిజమా? మీకు తెలుసుగా, నిజం కాదు. కానీ చీకట్లో భయపడ్డారు కదా, భయపడ్డాం. అప్పుడు నిజంగానే ఉందని అనుకున్నారు కదా, ఉందని అనుకున్నాం. ఇప్పుడు కూడా అంతే మన పని. ఈ జగత్తు నిజంగా లేకపోయినా ఉందని అనుకుంటున్నాం. ఎందుకని? అక్కడ చీకటి ఉన్నంతకాలం ఎట్టయితే ఉందని అనుకుంటున్నామో ఇక్కడ అజ్ఞానం ఉన్నంతకాలం అట్లానే అనుకుంటాం. ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఈ అజ్ఞానం కారణంగా ఇక్కడ పరమాత్మే జగత్తుగా కనిపిస్తున్నాడు. అక్కడ చెట్టే దైవంలాగా కనిపించినట్టుగా ఇక్కడ పరమాత్మే జగత్తుగా కనిపిస్తున్నాడు. ఎందుకని? అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం ఉన్నంతకాలం కూడా ఈ జగత్తు ఉన్నట్టే. ఈ జగత్తు మనల్ని భయపెడుతుంది, బాధపెడుతుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, రకరకాలుగా చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం పోవటానికి జ్ఞానాన్ని అందుకున్నామో, ఆత్మజ్ఞానాన్ని అందుకున్నామో, ఈ ఆత్మజ్ఞానంలో రాగానే అజ్ఞానం కాస్త తొలగిపోయింది. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో ఈ జగత్తు కాస్త అదృశ్యం. అప్పుడు ఏముంటుంది? కేవలం పరమాత్మ మాత్రమే ఉంటుంది. అక్కడే చీకటి పోయిన తర్వాత ఏముంది? వెలుగు రాగానే చీకటి పోయింది. చీకటి పోయిన తర్వాత ఏముంది? చెట్టే ఉంది, దయ్యం లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ జగత్ అనేటువంటి దయ్యం కాస్త పోయింది. ఏముంది? పరమాత్మ మాత్రమే మిగిలి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా నేను ఆత్మను అనేటువంటి స్థితిలో, ఆత్మజ్ఞానంలో, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి స్థితిలో మనం కనుక నిలిచిపోయినట్లయితే జగత్తు మాయం, ఆత్మ ప్రత్యక్షం. చెట్టు సాక్షాత్కారం అయితే దయ్యం మాయం, ఆత్మ సాక్షాత్కారం అయితే జగత్తు మాయం. కాబట్టి మిథ్య అయినటువంటి ఈ జగత్తు, దీని యొక్క పుట్టుక ఆత్మలోనే, ఇది ఉండటము ఆత్మలోనే, ఇది లయం కావటం కూడా ఆత్మలోనే. ఎందుకని? జ్ఞానం కనుక కలిగితే అజ్ఞానం పోతే, అందుకని ఆత్మలోనే లయం అయిపోతుంది. మరి మిగిలేది ఆత్మ మాత్రమే. ముందు ఆత్మే, వెనక ఆత్మే. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఈ జగత్తుగా పుట్టింది, ఉంది, పోయింది. ఈ ప్రకారంగా మనం ఈ రెండు విషయాల్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. వీటిని ఇంతకుముందు చెప్పినట్టుగా తటస్థ లక్షణ పద్ధతి ఏమిటో చెప్పాం. తటస్థ లక్షణ పద్ధతి అనేది ఆ పద్ధతి ద్వారా చెప్పుకున్నాం. ఇప్పుడు స్వరూప లక్షణ పద్ధతి అంటే దాని యొక్క అసలు స్వరూపంతో, ఆ స్వరూప లక్షణ పద్ధతితో
భగవాన్ ఇప్పుడు ఈ 18వ శ్లోకాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటో చూడండి. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తత్ అది ఏది? ఆ జ్ఞేయ వస్తువు, ఆ పరమాత్మ ఏమిటట? జ్యోతిషాం అపి జ్యోతి, జ్యోతులకు జ్యోతి, వెలుగులకు వెలుగు. అది ఎలాంటిదయ్యా అంటే వెలుగులకి వెలుగు అని. రెండవది తమసః పరం ఉచ్యతే, తమస్సు కన్నా వేరైనటువంటిది అని చెప్పబడింది. అది వెలుగులకి వెలుగు, అది తమస్సు కన్నా వేరైనటువంటిది. తమస్సు అంటే కటిక చీకటి, పూర్తి అజ్ఞానం. తమస్సు కన్నా వేరైనటువంటిది అని. అంతేకాకుండా జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, అదే జ్ఞానము, అదే జ్ఞేయము, అదే జ్ఞానగమ్యం. దీన్ని త్రిపుటి అని అంటారు. అంటే ఈ త్రిపుటి మొత్తం కూడా ఏమంటే పరమాత్మే. అందుకని అక్కడ పరమాత్మలో త్రిపుటి లేకుండా బోధ్యారు అంటారు. పరమాత్మ అంటే జ్ఞానం అదే, జ్ఞేయం అదే, జ్ఞానగమ్యం అదే అంటే అన్నీ ఒకటే, ఇక మూడు లేవు. అంతేకాదు హృది సర్వస్య విష్ఠితం, సర్వస్య అందరి యొక్క హృదయంలో విష్ఠితం నిలిచి ఉంది. ఈ విషయం భగవద్గీతలో అనేక సందర్భాల్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 4 విషయాల్ని మనకు చెప్పారు. అది వెలుగులకి వెలుగు అన్నారు, తమస్సు కన్నా వేరైనటువంటిది అన్నారు, అది జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము కూడా అదేనన్నారు. అలాగనే సర్వస్య హృదయ, అందరి యొక్క హృదయాల్లో అదే ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది. ఇవి పరమాత్మ యొక్క స్వరూప లక్షణాలు. జ్యోతిషాం అపి తజ్జ్యోతిః అని. మనకు ఈ ప్రపంచంలో వెలుగునిచ్చేటువంటివి ఏమున్నాయి? జ్యోతులు. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అగ్ని ఉంది, దీపం ఉంది, విద్యుత్ ఉంది. ఇవన్నీ కూడా మనకి వెలుగునిచ్చేటువంటివి, చీకట్లో వెలుగునిచ్చేటువంటివి. మరి బయట ఉన్నాయి, లోపల ఏమున్నాయి? కన్ను, ముక్కు, చెవి, చర్మం, అలాగనే మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి అంతరంగ జ్యోతులు, అవి బహిరంగ జ్యోతులు. ఇవన్నీ స్వయం జ్యోతులు కాదు, ఎవరో ఒకరు వెలిగిస్తే వెలుగుతూ ఉంది. ఇప్పుడు వేడి నీరు అన్నాం అనుకోండి, వేడి నీరు, నీటి లక్షణం ఏమైనా వేడా? కాదు. ఆ నీరుకి అగ్ని తగిలినప్పుడు అది వేడి నీరు అయింది. అంటే వేడి అనేటువంటిది నీటి లక్షణం కాదు, అది అగ్ని యొక్క లక్షణం. అలాగే ఈ జ్యోతులన్నిటికీ, ఈ వెలుగులన్నిటికీ కూడా వెలిగేటువంటి శక్తి వాటిది కాదు. మరి ఎవరిది? వాటిలో ఉన్నటువంటి పరమాత్మది. ఆ శక్తి అంతా ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, పరమాత్మ చైతన్యం. ఆ చైతన్యం కనుక లేకపోయినట్లయితే ఏది వెలిగేది కాదు. సాధారణంగా మనకు సైన్స్లో ఏం చెప్తారంటే సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ స్వయం ప్రకాశాలు అంటారు. సూర్యుడు స్వయం ప్రకాశం అని చెప్తారు, నక్షత్రాలు అంతకంటే ఇంకా గొప్పగా స్వయం ప్రకాశమైనటువంటి. అయితే నిజంగా సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ స్వయం ప్రకాశాలు కాదు. ఎందుకని? ఆ సూర్యుడికి నక్షత్రాలకు కూడా వాటిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం వల్ల అవి అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అట్లా బాహ్యం. మరి అంతరంగంలో ఉన్నటువంటి ఈ కన్ను, ముక్కు, మనసు, బుద్ధి, వీటి సంగతి ఏమిటండి? ఇవి కూడా అంతే. ఈ అంతరంగ జ్యోతులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పరమాత్మ చేతనే ప్రకాశం చేయబడుతున్నాయి. కన్ను ఉందనుకోండి, పరమాత్మ చైతన్యం ఉంటేనే ఆ కన్ను చూడగలిగేది. ముక్కు ఉందనుకోండి, అది పరమాత్మ చైతన్యం ఉంటేనే అది ఆ వాసన చూడగలిగేది. చెవి ఉందనుకోండి, పరమాత్మ చైతన్యం ఉంటేనే ఆ శబ్దాలు వినగలిగేది. ఇప్పుడు మీరందరూ చక్కగా వింటున్నారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా. కానీ ప్రాణం పోయినటువంటి వాడు అని వింటాడా? వాడికి చెవులు ఉన్నాయిగా, పెద్ద పెద్ద చెవులు. వాడు మాత్రం వింటాడు. ఎందుకని? ఆ చెవులు పనిచేయట్లా. ఎందుకని పనిచేయట్లా? దాంట్లో ఆ చైతన్య శక్తి లేదు, అందుకని పనిచేయట్లా. అంటే ఇవన్నీ కూడా చైతన్య శక్తి ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేటువంటివి. అందువల్ల చైతన్యం అన్నింటినీ కూడా పనిచేయిస్తూ ఉంది.
పరమాత్మ జ్యోతిస్వరూపుడని కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ప్రకాశ రూపంలో, వెలుగు రూపంలో చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమంటే పరమాత్మ అంటే వెలుగు, అందుకని మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు అండి మాకు పెద్ద వెలుగు కనిపించిందండి అని. అంటే పెద్ద వెలుగు కనిపించిందని అంటే నేను పరమాత్మను చూశానండి అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. అంటే వెలుగు కనిపిస్తే పరమాత్మను చూడటం అయితే అక్కడ నిప్పెలిగిస్తే మనం కళ్ళు తెరుచుకున్నా కూడా కనపడుద్ది. పైగా పరమాత్మ ఆ కళ్ళకు కనపడేవాడా, లేదు కళ్ళు మూసుకుంటే మనసుకి ఏమైనా తెలిసేవాడా? పరమాత్మ ఏ ఇంద్రియానికి అందనటువంటి వాడు, ఇంద్రియ అగోచరుడని మనం రోజు చెప్పుకుంటా ఉన్నాం. అందుకని ఈ రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి తృప్తి పడేటువంటి వాళ్ళని పడినమండి, వాళ్ళ జోలికి మీరు పోబాకండి, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టకండి. కానీ అసలు విషయం ఏమిటంటే ఇలా జ్యోతి రూపంలో నాకు దర్శనమిచ్చింది, ఆ జ్యోతి రూపంలో నేను దర్శించాను అని ఇలా అనుకునేటువంటివి ఏవి కూడా అది భ్రమ మాత్రమే, మిథ్య మాత్రమే. నిజంగా పరమాత్మ జ్యోతులకు జ్యోతి అనేటువంటి మాట, ఈ మాటను మనం తెలుసుకునేటువంటి ఘట్టం బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. అది జనకుడికి యాజ్ఞవల్కుడికి మధ్యలో జరిగినటువంటి సంవాద రూపంలో ఉంది. దానిని గురు శిష్య సంవాద రూపంలో శంకరాచార్య వారు ఒక శ్లోకంలో మనకు అందించారు. అదేమిటో మనం శ్లోక రూపంలో కాకపోయినా మనం వివరంగా అర్థం చేసుకుందాం. గురువు శిష్యుడు ఇద్దరు కూర్చున్నారు. గురువు అంటున్నాడు, నీకు జ్యోతి ఏది అన్నాడు, అంటే నీకు వెలుగు ఏది అని అన్నాడు. పగలేమో సూర్యుడు, రాత్రేమో దీపం అన్నాడు శిష్యుడు. అంతే కదా మనకందరికీ, పగలేమో సూర్యుడు, రాత్రిపూటేమో దీపం. గురువు అంటున్నాడు, ఆ సూర్యుడిని కానీ దీపాన్ని కానీ చూడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి సాధనం ఏమిటి అన్నాడు. ఏమిటి సాధనం? కన్ను చెప్పాడు శిష్యుడు. కన్ను అన్నాడు. కళ్ళు కనుక మూసుకున్నావు అనుకో, అప్పుడు నీకు ప్రకాశం ఎలా వస్తుంది? ఏ సాధనం ద్వారా నువ్వు ఆ ప్రకాశాన్ని తెలుసుకోగలుగుతావు? కళ్ళు మూసుకున్నావు, ఎప్పుడు ఎట్లా తెలుసుకుంటావు అని అంటే బుద్ధి ద్వారా. సరే, ఆ బుద్ధిని కనుక తెలుసుకోవాలంటేనో అన్నాడు. మళ్ళీ ఆ బుద్ధిని తెలుసుకోవాలంటే నేనే అన్నాడు. అంటే నువ్వెవరన్నమాట? పరమజ్యోతిని. ఆ సూర్యుడు కానీ, దీపం కానీ, లేదా ఈ కన్ను కానీ, లేదా కంటిని ప్రకాశింపజేసే బుద్ధి కానీ, ఇవన్నీ కూడా జ్యోతులు. మరి నువ్వు జ్యోతులకు జ్యోతి. మరి నిన్నెవరు ప్రకాశింపజేస్తున్నారని అడిగే పని లేదు, ఎందుకంటే నేను అంటే అక్కడ ఆత్మ అని అర్థం. కాబట్టి ఆత్మను ఇంకోటి ప్రకాశింపజేసేది లేదు. కనుక నువ్వు పరమజ్యోతివి కదా, స్వయం జ్యోతివి కదా అన్నాడు గురువు. అవును ప్రభు, ఆ పరమజ్యోతిని, ఆ స్వయం జ్యోతిని, ఆ జ్యోతులకు జ్యోతిని నేనే అన్నాడు శిష్యుడు. ఇది గురు శిష్య సంవాద రూపంలో ఈ జ్యోతులకు జ్యోతి పరజ్యోతి అని చెప్పారు. సూర్యచంద్రులే నిజమైనటువంటి జ్యోతులని బాహ్య దృష్టి కలిగినటువంటి సందర్భంలో శిష్యుడు ఉన్నాడు. శిష్యుడికి ఏమిటంటే, శిష్యుడు అంటే మనందరికీ కూడా అంతే. ఏమిటి మనకి వెలుగంటే అదిగో సూర్యుడు, రాత్రిపూట అయితే లైట్లు. కనుక అట్లా ఇవన్నీ కూడా జ్యోతి అని, వెలుగు అని శిష్యుడు భావిస్తూ ఉన్నాడు. గురువు ఏం చేశాడంటే అతన్ని క్రమంగా అతని యొక్క దృష్టిని అంతర్ముఖం చేశాడు. ఆ సూర్యుడి మీద నుంచి, ఆ దీపం మీద నుంచి కంటి మీదకి, కంటి నుంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి ఆత్మ వైపుకి అలా అంతర్ముఖం చేశాడు దృష్టిని. అందుకనే మనం కూడా ఏది చూసినా అంతర్ముఖం కావటం మనం అలవాటు చేసుకోవాలి. దానికి ఉదాహరణ కూడా చెప్పాం. ఓ పుష్పాన్ని చూసామనుకోండి, ఆహా ఈ పుష్పం ఎంత బాగుంది అని అనుకున్నారు. ఇది ఏం పుష్పం అని పక్క వాళ్ళని అడిగారు. ఇది ఫలానా పుష్పం అన్నారు. ఇది ఎన్ని రోజులకు వచ్చుద్దని అడిగారు. ఇదిగో ఇది 3 నెలలు 4 నెలలకు వచ్చుద్దన్నారు. ఇంకా దీంట్లో రంగులు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయని అన్నారు. ఏమేమి రంగులు ఉన్నాయన్నారు. ఈ కంటిన్యూషన్ అయిపోతుంది. ఇదంతా బహిర్ముఖం. క్వశ్చన్ ఇట్లా కాకుండా అంతర్ముఖం కావాలనుకోండి, అదేమిటి? పుష్పం. ఆ పుష్పాన్ని ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నువ్వు ఎట్లా చూస్తున్నావు? కంటితో చూస్తున్నావు. కంటికి ఆధారం ఏంది? కంటికి ఆధారం కంటికి వెనకున్నటువంటి చైతన్య శక్తి. ఈ ప్రకారంగా క్వశ్చన్ వేసుకుంటే ఏమైంది? పుష్పం దగ్గర నుంచి ఎక్కడికి వచ్చావు?
చైతన్య శక్తి, ఆత్మశక్తి, ఆత్మ దగ్గరికి వచ్చింది. ఇది బహిర్ముఖం కావడం, అంతర్ముఖం కావడం. మనం బహిర్ముఖం కావడానికే ఎప్పుడు ఇష్టపడతా ఉంటాం, అది బాగా ఆనందంగా ఉంటుంది. క్వశ్చన్ వస్తుంది. అంతర్ముఖం కావాలంటే మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకని బాహ్య దృష్టి కలిగినటువంటి శిష్యుడికి ఆ సూర్యుడు, ఈ దీపం, ఈ రెండే జ్యోతులు. గురువు క్రమంగా అతన్ని అంతర్ముఖం చేశాడు. అంతర్ముఖం చేసే చివరికి బుద్ధి దగ్గరికి తెచ్చి ఆ బుద్ధికి ఏదయ్యా వెలుగనంటే నేనే అని, ఆత్మే అనేటువంటి ఆ స్థిర నిశ్చయం కలిగించాడు. అన్నింటినీ చూపగలిగేదేదో అదే జ్యోతి, పరంజ్యోతి. బయట వస్తువులన్నింటినీ దీపం చూపుద్ది. కళ్ళు లేనటువంటి వాడు దీపాన్ని చూస్తాడా? చూడలేడు. మరి అతడికి కూడా, కళ్ళు లేనటువంటి వాడికి కూడా బుద్ధి మాత్రం ఉంది. అందుకని ఆ బుద్ధి ద్వారా చూడగలుగుతాడు. బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ. కనుక ధియో యో న ప్రచోదయాత్ అని వేదమాత గాయత్రి బుద్ధిని ప్రచోదనం చేసేటువంటిది ఆత్మ అని తెలియజేస్తాం. కాబట్టి జ్యోతులకు జ్యోతి ఆత్మయే, జ్ఞేయ వస్తువే పరమాత్మే. రెండవది తమసపరం అన్నారు. తమస్సు కన్నా వేరైనటువంటిది. తమస్సు అంటే కటిక చీకటి, దానికన్నా వేరైనటువంటిది అని. కానీ ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానం, అంటే చీకటి, అజ్ఞానం. బాహ్యంగా చీకటి, లోపలైతే అజ్ఞానం. అజ్ఞానం, అవిద్య. వీటికి వ్యతిరేకమైనటువంటిది జ్ఞానం, విద్య. మరి తమస్సేమో చీకటి, ఆత్మేమో స్వయం జ్యోతి. సూర్యుడికి చీకటికి ఏమైనా సంబంధం ఉందా? సూర్యుడికి చీకటికి సంబంధం లేదు. ఆయన చూస్తే ఇది పారిపోద్ది, ఆయన దగ్గరికి ఇది రాలేదు. సూర్యుడు ఉన్న చోటికి చీకటి వస్తుందా? రాలేదు. చీకటి ఉన్న చోటికి సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఇక ఆ చీకటి అక్కడ కనపడదు. ఆయన రాకముందే పలాయనం చెత్తగిస్తుంది. కాబట్టి అదే ప్రకారంగా ఆత్మకు అజ్ఞానానికి సంబంధం లేదు. ఆత్మ అంటే జ్ఞానం, దానికి ఆపోజిట్ అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఎన్నడూ ఆత్మను అందుకోలేడు. అజ్ఞానం తొలిగితేనే ఆత్మను అందుకునేది. మరి ఆత్మ అజ్ఞానాన్ని పారద్రోలుద్ది. అంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని కనుక పొందావంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానం కాస్త పటాపంచనైపోతుంది. కాబట్టి క్షేత్రం కానీ జగత్తు కానీ ఈ రెండు కూడా మిథ్య, మాయ. మరి పరమాత్మ ఈ మాయకి, ఈ అజ్ఞానానికి అవతల ఉన్నాడు. అజ్ఞాన ఆవరణ కనుక తొలగితే ఆత్మదర్శనమే. కళ్ళు మూసుకున్నావు, అంతా చీకటి. అయితే నువ్వు చీకటిని చూచేవాడివే కానీ నువ్వు చీకటివి కాదు. నువ్వు చీకటిని చూస్తున్నావు అంతే తప్ప నువ్వు చీకటివి కాదు. అంటే నువ్వు చీకటికి ఆవల ఉన్నావు. పరమాత్మ అజ్ఞానానికి ఆవల ఉన్నాడు, నువ్వు చీకటికి ఆవల ఉన్నావు. అందువల్ల నీవు ఇక్కడ స్వయం జ్యోతివి, ఆయన అక్కడ స్వయం జ్యోతి. అజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడు పరమాత్మ. అంటే నీవే అజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడు. అంటే నువ్వు జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో ఉంటే అజ్ఞానం ఏమిటో నీకు అర్థమైపోద్ది. చీకటిని తెలుసుకునేటువంటి వెలుగువి, చీకటికి వేరైనటువంటి వాడివి, అదే తమసపరం అన్నారు. ఇక మూడోది జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అన్నారు. జ్ఞానం అంటే తెలివి, జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది, జ్ఞానగమ్యం అంటే తెలివి ద్వారా పొందాల్సింది. మూడు ఆత్మే. ఆత్మయే జ్ఞానం. జ్ఞాన గుణాలు చెప్పారు కదా, అమానత్వాది గుణాలు 20 గుణాలు చెప్పారు కదా. ఆ 20 గుణాలు చెప్పి వాటిని ఏమన్నాడు భగవానుడు? జ్ఞానం అన్నాడు. కాబట్టి జ్ఞాన గుణాలన్నీ కూడా జ్ఞానమే. అంటే ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడు జ్ఞానం అవుతాడు. కనుక పరమాత్మే జ్ఞానం, పరమాత్మే జ్ఞానం. మరి రెండవది పరమాత్మే జ్ఞేయం. ఎలా? పరమాత్మ తెలుసుకోవాల్సింది, జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది. ప్రపంచంలో ఎన్నిటిని తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాల్సిందే. కానీ పరమాత్మను తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవాల్సిందంటూ ఏముండదు. అందుకని జ్ఞేయ వస్తువుని తెలుసుకున్నావా, పరమాత్మను తెలుసుకున్నావా, ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఇప్పటివరకు తెలుసుకున్నంతా కూడా నిష్ప్రయోజనం. నువ్వు ఎన్ని తెలుసుకుంటే ఏముంది, అవన్నీ ఉరికినే పోతాయి. ఎందుకనంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా అనిత్యమైనటువంటిది, లౌకిక జ్ఞానం అంతా అనిత్యమైనటువంటిది, అంతంతో కూడుకొని ఉన్నటువంటిది.
కనుక అంతా కూడా వ్యర్థమైపోయేటువంటిది. ఇప్పుడు ఒక శాస్త్ర పరిశోధకుడు ఉన్నాడు, ఓ ఫిలాసఫర్ లేదా ఒక పిహెచ్డి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు. అతను ఎన్నో పరిశోధనలు చేసి ఒక కొత్త వస్తువుని కనిపెట్టాడు. అయితే ఏం లాభం? అతను ప్రాణం పోయిందనుకోండి, పోతే ఇప్పుడు చేసిందంతా కూడా వృధే. కారణం ఇదేమైనా తీసుకొని పోతాడా ఈ చేసినటువంటి శ్రమ? ఏమీ లేదు. అదే ఒక వేదాంతం ఉన్నాడు అనుకోండి, వేదాంతం నేర్చుకున్నాడు, అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు, నేను ఆత్మను తెలుసుకున్నాడు, ఆత్మస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాడు మరణించాడు అనుకోండి, అప్పుడు ఇది తీసుకొని పోతాడు. ఎందుకని? ఇక్కడ ఏమైతే ఎంతవరకు అయితే ఇక్కడ సాధన చేశాడో అదిగో అక్కడి నుంచి మళ్ళీ తన యొక్క తర్వాత జన్మ ప్రారంభమవుద్ది. అందువల్ల మనతో వచ్చేది ఏమిటయ్యాలంటే పుణ్యం, పాపం, జ్ఞానం. మనం చేసేటువంటి పుణ్యం, మనం చేసేటువంటి పాపం, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం, ఈ మూడు మనతో వస్తాయి. భార్య, భర్త, బిడ్డ, తల్లి, తండ్రి, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇల్లు, వాకిలి, డబ్బు, పొలాలు, స్థలాలు ఏమీ రావు. ఆఖరికి వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి శరీరం ఉండే అది కూడా రాదు. కాబట్టి ఏది కూడా మనతో వచ్చేది కాదు. ఏమొస్తాయి? పుణ్యం, పాపం, అలాగే జ్ఞానం, ఈ మూడు మాత్రమే వస్తాయి. అందుకనే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఏది వృధా కాదు. అతడు చేసినటువంటి సాధన అంతా కూడా అతనికి ఉపయోగపడుతుంది. ఈ జన్మలో ఈ ఆత్మశోధన, ఈ జ్ఞానం, ఈ సాధన అన్నీ ఉపయోగపడతాయి. ఈ జన్మలోనే స్వరూప జ్ఞానం కలిగిందా, ఇక జన్మ మరణాలు లేవు. ఇప్పుడే ఆత్మజ్ఞానం, ఆత్మస్థితిలో ఉండిపోయాడా, ఇక జన్మ మరణాలు లేవు. కనుక ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏమిటంటే జ్ఞేయ వస్తువునే. అక్కడే చెప్పారు ఆత్మయే జ్ఞానం, ఇక్కడ ఆత్మయే జ్ఞేయం. అందువల్ల తెలుసుకోవాల్సింది ఆత్మను గురించే. ఆత్మను తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు. అది తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఆత్మ తెలిస్తే అన్నీ తెలిసినట్టే. అందుకని చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఏంటా మర్మం? ఇదే ఆ మర్మం. ఎందుకనంటే ఏదైతే మనతో పాటు వస్తుందో, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో దాన్ని తెలుసుకున్నాను తండ్రి అని అంటున్నాడు. ఇది చదువుల్లో మర్మమెల్ల చదివితి తండ్రి. అక్కడ మనకు అర్థం కాదు, కానీ ఇక్కడ వేదాంతంలో అర్థం చేసుకోవాలి. చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవాలి అన్నాడు వేమన్న. ఈ వేమన్న చెప్పినటువంటి వేదాంత రహస్యం అంతా కూడా ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. ఏమిటి ఆ వేమన పలుకుల్లో ఉన్నటువంటి ఆంతర్యం అని అంటే చావులేని చదువు చదవాలి. అంటే లౌకికమైనటువంటి చదువులు ఎన్ని చదివినా సరే ఎప్పటికప్పుడు పోవాల్సిందే. కానీ ఆత్మను గురించి కనుక తెలుసుకొని ఆత్మగా ఉన్నావా ఇక నీకు చావు లేదు. చావు లేదు అంటే వచ్చినటువంటి దేహం పోదని కాదు, మళ్ళీ దేహం రాదు. దేహం రాదు కాబట్టి చావు లేదు, మళ్ళీ దేహం రాదు కాబట్టి చావు. ఇక మళ్ళీ జన్మ మరణాలు లేవు, అదే చావు లేకపోతే జన్మ మరణ చక్రం నుంచి విడుదల పడుతుంది. కనుక ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక మూడవది జ్ఞాన గమ్యం కూడా ఆత్మే అంటున్నారు. అంటే జ్ఞేయ వస్తువే అంటే మనం అందుకోవాల్సినటువంటిది ఆత్మే. ఆత్మజ్ఞానంతో పొందగలిగినటువంటిది జ్ఞాన సాధన ద్వారా పొందదగినటువంటిది ఏమిటంటే ఆత్మే. అది జ్ఞాన గమ్యం. కాబట్టి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన గమ్యం ఈ మూడు కూడా ఆత్మే. హృది సర్వస్య నిష్ఠితం. నాలుగోది ఏమన్నారు? అందరి యొక్క హృదయాల్లో అదే ఉంది. ఇంతకుముందు పొందవలసినటువంటి ఆత్మ ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో అని భయపడాల్సినటువంటి పని లేదు. అది సర్వుల హృదయాల్లో ఉంది, అందరి హృదయాల్లో ఉంది. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఆత్మ అంతటా ఉన్నది, అది యథార్థం. కానీ దాన్ని దర్శించాలంటే నీ హృదయంలో దర్శించు. ఎందుకంటే ఇక్కడ చాలా తేలిగ్గా నువ్వు దర్శించడానికి వీలవుతుంది. బయటికి కనుక చూసావా ఎంత దూరం పోవాలనో, ఎక్కడెక్కడికి పోవాలనో, ఎంతకాలం పట్టుద్దో తెలియదు. ఇక్కడైతే కొద్దే చక్కగా నీ హృదయంలోనే నువ్వు చూసుకో. ఇంకొకళ్ళ హృదయంలో చూడద్దు, నీ హృదయంలోనే నువ్వు చూసుకో.
పసివాడిగా ఉన్నటువంటి శ్రీరాముడు ఆకాశంలో ఆ చంద్రుడిని చూశాడంట. కౌసల్య అన్నం పెడుతుంది, నాకు కావాలి కావాలి కావాలన్నాడు. ఎట్టా చంద్రుడిని తీసుకొచ్చి ఇచ్చేది ఆమెకేం తెలుస్తుంది పాపం. అందుకని ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉన్నాడంట. ఆమెకేమో ఏం చేయాలో అర్థం కాదు. అదే సమయంలో వశిష్ఠుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక అద్దం తెప్పించి ఆ అద్దంలో చూపించాడు. అని సంతోషంగా నవ్వుకున్నాడు. అదే ప్రకారంగా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మని ఎక్కడెక్కడో కనుక వెతకాలంటే చాలా కష్టం. నీ హృదయంలోనే వెతుక్కో. హృదయం అనేటువంటి అద్దంలో వెతుక్కో. అద్దాన్ని ఎట్లా నిర్మలం చేసావో నీ హృదయాన్ని ఎట్లా నిర్మలం చేయి, అట్లా శుద్ధం చేయి. ఎందుకంటే మలినమైనటువంటి అద్దంలో మన బొమ్మ సరిగ్గా కనపడుతుంది, నిర్మలమైనటువంటి అద్దంలోనే మన బొమ్మ సరిగ్గా కనపడుతుంది. అందుకని అట్లా నీ హృదయంలో ప్రతిబింబ చేసుకోవాలి. మట్టితో చేసినటువంటి అద్దంలో చంద్రుని చూసినట్టుగా మాయతో చేసినటువంటి అంతఃకరణంలో ఆత్మను దర్శించాలి. గేదెకి పాలు శరీరం అంతా ఉన్నప్పటికీ కూడా పొదుగు నుంచే తీసుకోవాలి. ఆత్మ సర్వత్రా ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవాన్ని హృదయంలోనే పొందాలి, హృదయం నుంచే పొందాలి. హిందూ ధర్మంలో ఒక ఆచారం ఉంది. ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ విగ్రహాన్ని చూడగానే కళ్ళు మూసుకుంటాం. కొన్ని మతాల వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే చెవులు మూసుకుంటారు. కొంతమంది ఏంటంటే చేతులు పైకెత్తారు. కొంతమంది ఆ ఆకాశం వైపు చూస్తారు. మనం మాత్రం చెవులు మూసుకోము, ఏం మూసుకోం. మనం కళ్ళు మూసుకొని అలా తలకాయ వంచి హృదయం వైపు చూస్తాం. ఎందుకని? అయ్యా, నువ్వు పరమాత్మని చూడాల్సింది ఎదురుగా నన్ను కాదు, నీలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించు అని అక్కడ ఉన్నటువంటి విగ్రహం మనకి బోధిస్తుంది అన్నమాట. అందుకనే క్యూలో నిలబడి 4 గంటలు 5 గంటలు నిలబడి ఆ దేవుడి దగ్గరికి పోగానే టక్కన కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని మన హృదయం వైపు చూస్తాం. కళ్ళు తెచ్చేటప్పటికి అక్కడ ఉన్న గాజులు లాగే అవతల పడేస్తారు, ఎక్కడో ఉంటాం. అందువల్ల ఏంటంటే మనం చూడవలసింది ఎక్కడానంటే మన హృదయంలోనే. ఇది మన నమ్మకం. నమ్మకంగా శాస్త్రం చెప్పినటువంటి విషయం యథార్థం. కారణం ఏంటి? ఎక్కడో పరమాత్మ ఉన్నాడంటే పరమాత్మను ఎట్లా చూడాలో మనకు అర్థం కాదు. కానీ ఇక్కడే పరమాత్మ ఉన్నాడంటే ఆ పరమాత్మను తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమిటా ఆధారాలు? అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయటమే. ఈ పని చేస్తున్నాయి అని అంటే, జడమైనటువంటి ఇంద్రియ మనోఇంద్రియ బుద్ధులు పనిచేస్తున్నాయి అని అంటే వాటి వెనక ఆ చైతన్యం పరమాత్మ ఉండబట్టి. కాబట్టి ఆ పరమాత్మతో నువ్వు ఏకంగా దీన్నేమో నీకంటే వేరు చేయి, క్షేత్రాన్ని వేరు చేయి, క్షేత్రతుడితో ఏకంగా. ఇదే మనం చేయాల్సింది, ఏం లేదు. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. పరమాత్మ అనాత్మ రెండు కలిసిపోయింది. ఇప్పుడు చెయ్యొద్దు అనుకోండి, ఆహా నా చెయ్యి ఇంత బ్రహ్మాండంగా పైకి లేస్తుంది, ఆహా వాడు చెంపబాలు పెట్టాను అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే చెయ్యి వేరు, చేతిలో ఉన్నటువంటి శక్తి వేరు. నువ్వు చెయ్యి కాదు, నువ్వు మాత్రం చేతిలో ఉన్నటువంటి శక్తివి. కాబట్టి నేను ఆ శక్తిని, నేను అది ఇది కాదు అనేటువంటి భావన మనకు ఉండాలి. అంటే ఈ ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఎంతసేపటికి అంతర్ముఖమై హృదయం వైపు చూస్తూ ఉండాలి. యుద్ధానంతరం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు సభ తీర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడితో ద్రౌపదీదేవి అన్నది, అన్నా ఆనాడు నిండు సభలో నేను నిన్ను ఎంతో మొరబెట్టుకున్నాను, పక్కన నా భర్తలు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళని తలుచుకోకుండా నాకు ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం జరుగుతుంటే నేను నిన్ను తలుచుకున్నాను, నీకు మొరబెట్టుకున్నాను, అయితే నువ్వెందుకు అంత ఆలస్యం చేసావు అని అడిగింది. అమ్మా నా మీద ఊరికి నేను నెప్పవేయి బాకు, నువ్వు ఏమన్నావు అది నాకు చెప్పు. నేనా ఏమన్నాను? ఓ కృష్ణ, ఓ ద్వారకావాస, నువ్వే నన్ను రక్షించాలన్నాను. మరి ఇంకే ద్వారక నుంచి నేను రావద్దు, కాస్త ఆలస్యం కాదు. కాబట్టి ఓ హృదయ నివాస అని కనుక అన్నట్టయితే వెంటనే ఆమె వచ్చేసి, కానీ నువ్వేం చేసావు? ద్వారకావాస అన్నావు అంటే నేను ద్వారకలో ఉన్నా, నేను అక్కడే ఉన్నా, నీ హృదయంలోనే ఉన్నా. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి వాడిని కనుక పిలిస్తే అక్కడి నుంచి ఆమెను ఇచ్చుకుంటా వచ్చేవాడు చీరలు. నేను అక్కడి నుంచి చీరలన్నీ మోసుకొని రావాల్సి వచ్చింది, అందుకని కాస్త లేట్ అయిపోయింది అని అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చూడాల్సింది మన హృదయంలోనే, భగవంతుని మన హృదయంలోనే చూడాలా. హృదయవాసి అయినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకారంగా
భగవానుడు తాను చెప్పినటువంటి ఈ జ్ఞేయానికి సంబంధించినటువంటి విషయాలని చెప్పడం అయిపోయింది. అంటే 4 అయిపోయింది. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం 4 అయిపోయింది. ఇప్పుడు ముగించబోతున్నాడు. ముగిస్తూ ఏం చెప్తున్నాడో మనం రేపు చెప్పుకుందాం.